హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. సీతానగరం అనే గ్రామంలో రామయ్య కుటుంబం నివాసం ఉంటుంది. రామయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు రాము మరియు సోము చిన్నవాడు. రాము చాలా బద్ధకస్తుడు మరియు సోమరిపోతు. రాము ఒకసారి ఇలా రా, నీతో మాట్లాడాలి అని రామయ్య రామును పిలుస్తూ ఉండగా, హా నాన్న వస్తున్నాను అంటూ నెమ్మదిగా నడుస్తూ వస్తాడు. ఈరోజు మన పొలంలో కలుపు తీయాలి. చిన్న పని పడటం వలన నేను పక్క గ్రామానికి వెళ్తున్నాను. నువ్వు తమ్ముడు వెళ్ళండి. సరే నాన్న అని చెప్పేసి రాము సోముని తీసుకుని పొలంలోకి బయలుదేరతాడు. పొలంలోకి వెళ్ళి చూస్తే కలుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి, ఇంత కలుపు తీయాలా? నా వల్ల కాదు. ఎలాగైనా సరే ఈ పని నుంచి తప్పించుకోవాలి. ఒరే తమ్ముడు, చెప్పన్నయ్య, ఏమిటి పిలిచావు? నువ్వు వెళ్ళి కలుపు తీయరా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను అనేసరికి సోము ఎంతో కష్టపడుతూ కలుపు తీస్తూ ఉంటాడు. రాము ఏ పని చేయకుండా దారిని పోయే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అలా సాయంత్రం అయ్యేసరికి ఇద్దరూ కలిసి ఇంటికి చేరుతారు. రాము సోమరితనం గురించి సీతకు బాగా తెలుసు. సోముని ఈ విధంగా అడుగుతుంది. సోము, బాగా అలసిపోయినట్లున్నావు. మీ అన్నయ్య పని కూడా నువ్వే చేసావా? అవునమ్మా, నీకు తెలియందేముంది. ఈరోజు కూడా అన్నయ్య పని నుంచి తప్పించుకుని దారిన పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు అని సోము సీత రాము సోమరితనం గురించి బాధపడుతూ ఉంటారు. అలా చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాము సోముకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. సోము పని చేసుకుంటూ భార్యని బాగా చూసుకుంటాడు మరియు పెద్ద ఇల్లు ఆస్తులు సంపాదిస్తాడు. రాము తిని పడుకుంటూ దారిన పోయే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉండటం వలన వాళ్ళకి వచ్చిన ఆస్తులు కూడా అమ్మేసుకుంటారు. ఒకరోజు రాము భార్య, ఏమండి, మీరు ఇలాగే ఉంటే మన పిల్లల చదువుకు కావలసిన డబ్బులు ఎలా వస్తాయి? మీరు బయటకు వెళ్ళి ఏదైనా పనిలో చేరండి అని విమల అనేసరికి రాము సరే విమల, నేను ఏదైనా పని చూసుకుంటా అని విమలకి చెప్పి రాము గ్రామంలో పని కోసం వెతుకుతూ ఉంటాడు. రాము సోమరి అని తెలిసి ఎవరు రాముకు పని ఇవ్వరు. రాము నిరాశతో ఇంటికి వస్తాడు. ఏమైందండి, పని దొరికిందా? లేదు విమల, ఎవరూ పని ఇవ్వటం లేదు. అవునా, సరేనండి, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటి విమల, ఏం చేద్దాం, త్వరగా చెప్పు. నేను పిండి వంటలు తయారు చేసి ఇస్తానండి. మీరు వాటిని గ్రామం అంతా తిరిగి అమ్మితే మనకి చాలా డబ్బు వస్తుంది ఈ ఆలోచన నిజంగానే చాలా బాగుంది విమల అని మాట్లాడుకుని మరుసటి రోజు ఉదయం పిండి వంటల గంపతో రాము గ్రామంలోకి వెళ్తాడు. జంతికలు, జిలేబీలు, మంచి రుచికరమైన పిండి వంటలమ్మా, పిండి వంటలు అంటూ గ్రామంలో అరుస్తూ వెళ్ళేసరికి బాగా అలసట వచ్చి రాము ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అబ్బా, వీటిని చూస్తుంటేనే నోరు ఊరుతుంది అనుకుంటూ ఆ పిండి వంటలన్నీ తినేసరికి బాగా నిద్ర వచ్చి అదే చెట్టు కింద కొంచెం సేపు పడుకుంటాడు. ఇంతలో సాయంత్రం అవుతుంది. అదేంటి, అప్పుడే సాయంత్రం అయ్యిందా? విమల నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని మనసులో అనుకుని ఇంటికి బయలుదేరుతాడు. రాము ఇంటికి చేరగానే, ఏంటండి బుట్టంతా ఖాళీగా ఉంది, మొత్తం పిండి వంటలు అమ్మేశారా అని విమల అడిగేసరికి రాము, అది విమల, పిండి వంటలు చాలా బాగున్నాయని అని రాము నసుకుతూ ఉండగా, అబ్బా త్వరగా చెప్పండి, ఎంత డబ్బు వచ్చింది ఈరోజు? అది కాదు విమల, బాగా ఆకలేసేసరికి పిండి వంటలన్నీ నేనే తినేసా అంటూ జరిగిందంతా చెప్పేసరికి విమలకి బాగా కోపం వచ్చి, మీలాంటి సోమరిపోతుని నేనెప్పుడూ చూడలేదు, ఇంకా నేను మీతో ఒక్క క్షణం కూడా ఉండను అని చాలా కోపంగా విమల పిల్లలను తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. తరువాత ఏం జరిగింది అనేది మనం 2వ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.